హాయ్, నా పేరు వచ్చి శివకుమార్ రెడ్డి. నా ఏజ్ 25 అండ్ నా మొబైల్ నెంబర్ 7396867281. అండ్ ఇంతకుముందు నేను సరిపోద్ద శనివారం, టైగర్ నాగేశ్వరరావు పరంపర వచ్చేది చేస్తాను. కానీ యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు బ్రో, బట్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ డైలాగ్ చెప్పడానికి వచ్చాను. బట్ ఒక్కటి మాత్రం నిజం బ్రో, ఇఫ్ ఐ రియల్లీ రెడీ టు గ్రాప్ సమ్ టాలెంట్, ఒక్క నిమిషంలో అయితే డిసైడ్ చేయాలని ఖచ్చితంగా అనుకో. ఎందుకంటే కనుక ఇఫ్ యూ రెడీ టు గెయిన్ సమ్ టాలెంట్, ఇక్కడ ఎలా అంటే సిచ్యుయేషన్ తగ్గట్టు అందరూ మారిపోతుంటారు. అలాంటిది నువ్వు వాళ్ళ టాలెంట్ జస్ట్ ఒక 1 minute లో ఎలా చూడగలవు చెప్పు? ఎందుకంటే నీ దగ్గర ఉన్న బెల్లానికి కొన్ని వందల మంది చీవలు ఉన్నాయి, నాట్ వందలు కాదు వేలల్లో ఉన్నాయి. అలాంటిది ఒక్క నిమిషంలో వాళ్ళని డిసైడ్ చేయడం ఫూలిష్నెస్ బ్రో. బట్ నాకైతే నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నా థియరీ ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు. నాకైతే నమ్మకం. దాని వన్ థింగ్, ఏదో ఒక రోజు మన ఇద్దరం మళ్ళీ కలుస్తాము అండ్ కలిసి స్టోరీ కూడా డిస్కస్ చేస్తామనే హోప్ అయితే నాకు ఉంది. ఐఎమ్ సారీ, ఐ థింక్ ఐ డెంట్ డిజర్వ్ దిస్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ బై. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై బ్రో. కామెడీగా చెప్పండి. కామెడీగానా? ఓకే. ఇట్లా విలేజ్ స్లాంగా, ఇట్లా సంథింగ్ ఇంట్లో ఉన్నట్టే. మేకు కొడదామంటే, రే రాజా, పక్కింటికి వెళ్ళి అంకుల్ వాళ్ళ దగ్గర ఒక సుత్త తీసుకురా సరేనా? మేకు కొట్టాలంటే డాడీ అని చెప్పి సెల్లు ఒక సుత్త తీసుకురా సరేనా? ఏమైంది లేదన్నారా సుత్తే? మనుషులు మరీ చెప్పేసిన వాళ్ళు అయిపోతున్నారా బాబు. ఓ పంచి ఎదురుంటి వాళ్ళ ఇంట్లో 2 సుత్తలు ఉన్నాయి, వెళ్ళి పట్రా, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు ఒకటి. వాళ్ళు కూడా లేదన్నారా? చిచి, మరీ ఇంత పిసినారోళ్ళు అయిపోతున్నారంటారా బాబు. సుత్తి ఏమైనా అరిగేదా తరిగేదా? సరే వెళ్ళి మన ఇంట్లో ఉన్న సుత్తే తీసుకురా, కొట్టేద్దాం. అగ్రి కోపడేలా కదా. ఏంట్రా, నా దగ్గర పనిచేస్తూ నా డబ్బుతో నా మనుషులు కానీ నన్నే వేసేద్దాం అనుకున్నావా? అడ్డ ఏం టాలెంట్ రా. హ్యాండ్స్ ఆఫ్. నీకు కాదు, ఆ స్కెచ్ గీసినాడికి. ఎందుకంటే నీకు చంపేంత ధైర్యం లేదు, చచ్చేంత తెగింపు లేదు. నీ వెనకెవడో ఉన్నాడు. ఎవడు వాడు? ప్రామిస్ రా, వాడెవడో చెప్పు, నేను వదిలేస్తాను. నీకు విమిక్స్ ఇస్తా, ఇది నా మాట. ఎవడు? సత్యనా? మన సత్యనా? ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టాడంటాడ్రా. వాడు గట్టిగా నమ్మినట్టున్నాడు, కానీ నేను ఈశ్వరు కాదు, భూపతి, దేవేంద్ర భూపతి. ఖచ్చితంగా వాణ్ణి నేను కలిపి చంపేస్తా, గుర్తుపెట్టుకో. ఏదో ఒకరోజు ఇద్దరికి ఇంటికాడేస్తాను నేను, నా కొడక. ఇన్నేసేను రా. బాధపడుతున్నా? ఎందుకు నాన్న ఒక్కసారి కూడా అర్థం చేసుకున్నాను. రోజు ఎప్పుడు బిజినెస్ చేయడం ఏముందా బిజినెస్ లో? నేను చెప్పింది అర్థం చేసుకోరు, వినరు. ఎప్పుడు సంపాదించకపోతే ఏముందా సంపాదనలో? సెటిల్ అవ్వడం అంటే సంపాదించడం కాదు, హ్యాపీగా ఉండడం. ఇక్కడ ఇది అర్థమైంటే మీకు నాకు చెప్పే కథలో ఎప్పుడో సక్సెస్ ఉండేవాళ్ళు. ఎప్పుడు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అంటారు కదా, ఎందుకు ట్రై చేయలేకపోయారు? మీలా నన్ను అవ్వనివ్వకండి ప్లీజ్, నాకైతే ట్రై చేయాలని ఉంది. ఒక్కసారైనా సక్సెస్ అవ్వనివ్వండి. చచ్చా ఒక్క రోజు ముందేనా పెద్ద చిన్నవుతో చదవాలనుకుంటున్నాను అన్న. నీలా మిగిలిపోవాలని లేదు నాకు, అర్థం చేసుకోండి ప్లీజ్. శృంగారనా? అయితే వస్తావా? మంచి ఫిగర్ నేది. దాదాపు 30 రోజుల నుంచి చూస్తాను నేను. ఒక్కసారైనా డబ్బుతో కొని అన్నం కాదనేది, అంతకు మించి ఇంకేదో అయ్యాల. కోరినది ఏదైనా సరే, అడిగింది ఏదైనా సరే అడ్డు చెప్పకుండా ఇచ్చేస్తా. ఒక్కసారి జాలి పడుతూ అవసరమా రా నీకు ఇది? నువ్వెంత, నీ వయసు అంత, ఈ పని అవసరమా? నాతో వచ్చే, చదివిస్తా, బట్టలు ఇస్తా, నా కొడుకులాగా చూసుకుంటారా? రా నాతో రా. పరాయి వాడు సొమ్ము కాదురా. నువ్వు పెద్ద అయ్యాక నాకు ఉపయోగపడదు, కానీ రా నాతో. అలా ఎందుకు అనుకుంటావురా? నాకు పెళ్ళైనప్పుడే నా భార్య చనిపోయిందిరా, పుట్టగానే కొడుకు చనిపోయాడు, పిల్లలు ఎవరు లేరు. నా కొడుకులాగా అనుకుంటారా నేను? రా నాతో రా, వచ్చేసే. నీకు అమ్మ నాన్న లేరనే లోటు కూడా తెలియనివా.
వచ్చేసే నాతో దా. అయినా ఒక్కసారి ఆలోచించు, నువ్వు నీ చెల్లెలు ఇక్కడ కష్టపడుతూ నీ గురించి మర్చిపోయి నీ చెల్లెలేనా కనీసం తన భవిష్యత్తు కోసం ఆలోచించు. అవసరమా? ఎందుకు చెప్పింది కష్టాలు మీకు? ఎవరో లేనా, ఎవరో కాదు కదా మీరు, నా సొంత తమ్ముడు కొడుకు పిల్లలే కదా. ఏ చచ్చే ముందు కూడా మీ నాన్న నాతో మాట్లాడదని చెప్పాడా? రా చెల్లిని తీసుకొని నాతో వచ్చాయి ప్లీజ్. నా ఫేవరెట్ అంటే రాజేంద్ర శ్రీహరి గారు, ఆయన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. యా కమ్ముకుంటున్న ఈ కారు జీవికట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయి. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలీదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చు గాక, కానీ నీ ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కలుపుని చేర్చుకుంటూ ఏదో ఒక రోజు మళ్ళీ పుడతావురా భైరవా. శ్రీహరి గారిదినా రోజు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాలా? యా ఏటనుకున్నావు? ఈ పేకముకల సంగతి నీకే తెలుసురా. సరే ఇద్దరు కలిసి పందెం వేసుకుందాం. పేకలో నేను గెలిచాను అనుకో, నీ ఆవు నాది, సరేనా? ఒకవేళ ఓడిపోయావు అనుకో, ఇప్పటి వరకు నీ డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తా, సరేనా? దా ఆటి. అది మరి నాతో పేకలో అంబానితో యుద్ధంలో ఎవ్వడూ గెలవలేరురా. అందుకని రేపు నుంచి నీ గేదె నాకు అవసరం లేని 1 లీటర్ పాలు ఫ్రీగా పోసేళ్ళు, అర్థమైందా? లేదనుకో నిన్ను నీ గేదెని రెండింటిని ఇక్కడే కట్టేస్తా, జాగ్రత్త. బ్రదర్ నాకు యాక్చువల్లీ సాని స్టూడియోస్ కి రావడం అయితే ఫస్ట్ టైం, అండ్ ఇంకొకటి ఇక్కడ ఆడిషన్ అయితే ఇస్తున్నాను. బట్ నాకు అనిపించిన ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఏంటంటే కనుక స్టూడియోస్ అనేది జెన్యున్ గా ఉంది అండ్ తీసుకునే వర్షన్ కూడా బాగుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే కనుక ఇక్కడ ఆర్టిస్ట్ కంటే కూడా వాళ్ళ టాలెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మోర్ దెన్ ద లాంగ్వేజ్, ద టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కనుక ఐ థింక్ ఇది ఒక వెబ్ సిరీస్ కోసం అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెబ్ సిరీస్ ఆర్ సంథింగ్ ఏదో ఎక్కువ డ్యూరేషన్ ఉన్న మూవీ అనుకుంటున్నాను. ఎందుకంటే దానికైతేనే కనుక అన్ని నవరసాలు తీసుకుంటారు. సో అదే నేను అనుకుంటున్నాను.